అయితే ఈగో. ఈగో అనేది కొంతమంది మనసులో దాగి ఉండేటువంటి పెద్ద గజ దొంగ. అది ఎలా ఉంటుందంటే, ఎవరి మనసులో అయితే పెరుగుతూ ఉంటుందో అది, ఆ మనిషికి ఆ మనిషి చుట్టూ ఉండేటువంటి మనుషులను గానీ, అవకాశాలను గానీ అన్నింటినీ దూరం చేయడంలో పెద్ద దిట్ట అది. అది ఈగో. ఈగో వల్ల చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. కొన్ని పరిస్థితుల లోపట ఎన్నో రకాల తెలిసి తెలియనటువంటి ఆలోచనలలో పడి ఎన్నో రకాల ఇబ్బందులను పడుతూ ఇటు మనుషులతో ఉన్నటువంటి సంబంధాలను, అవకాశాలను, జీవితంలో మెరుగైనటువంటి పరిస్థితులను అన్నింటినీ కోల్పోతూ ఎన్నో రకాల ఇబ్బందుల్ని అనుభవిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులను సృష్టించేటువంటి అహంకారం ఎలా ఉంటుంది అంటే, ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తే వాడి ద్వారా మనమేంటి సహాయం పొందేది, వాడేంటి మనం సహాయం చేసేది అని చెప్పేసి, ఎవరైనా ఒక మనిషి తప్పనిసరి పరిస్థితుల్లో మనకు సహాయం చేయాల్సి వచ్చి, ఆ సహాయం చేయడానికి ఎవరైనా ముందుకొచ్చి మనకు సహాయం చేయాల్సి వస్తే, వాడేంటి మనకు సహాయం చేసేది, వాడి సహాయాన్ని మనం ఏంది తీసుకునేది, వాడి సహాయంతో మనం ఏంది ముందుకెళ్ళేది అనేటువంటి ఆలోచనలతో ఎదుటివాడు చేసేటువంటి సహాయాన్ని అడ్డుకునేది ఈగో, అహం. ఏదైనా పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళకి మనము తప్పని పరిస్థితుల్లో సహాయం చేయాల్సి వస్తే, ఈగో అనేది ఎలా ఆలోచిస్తుంది అంటే, వాడికేంటి మనం సహాయం చేసేది, మనం వాళ్ళకి ఏమైనా నౌకరా, వాడికి మనం సహాయం చేయడం ఏంటి, మనమేంటి, మన లెవెల్ ఏంటి, మనం సహాయం చేయడం ఏంటి అనేటువంటి ఆలోచనలతో మనం చేయాల్సినటువంటి సహాయాన్ని అడ్డుకునేది ఈగో. కొన్ని పరిస్థితుల లోపల ఎదుటి వాళ్ళని మన చెప్పు చేతుల్లో పెట్టుకొని, వాళ్ళని మన ఆధీనంలో పెట్టుకొని వాళ్ళను కంట్రోల్ చేయాలనేటువంటి ఆలోచనలను కలిగించేది ఈగో. ఇలా ప్రతి సమయంలోనూ, ప్రతి విషయంలోనూ ఈగో అనేది ఎన్నో విధాలుగా మనిషిని అడ్డుకుంటూ, ఎదుటి వాళ్ళు మనకు సహాయం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా, ఎదుటి వాళ్ళకు మనం సహాయం చేయాల్సిన పరిస్థితుల్లో కూడా, ఎదుటి వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళను మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనేటువంటి అహంకారంతో కలిగేటువంటి ఆలోచనల వల్ల మనం మెదిలే విధానం, మనం ప్రవర్తించే విధానం వల్ల ఎంతోమంది మన జీవితంతో సత్సంబంధాలని దూరం చేసుకునేటువంటి అవకాశాలు ఎదురవుతాయి. సత్సంబంధాలని తెంపుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇదన్నమాట. అలా ఎన్నో రకాల పరిస్థితుల లోపల ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ మనకు ఉపయోగకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటి వారి ద్వారా ఏదో ఒక హెల్ప్ పరిస్థితుల లోపల, మనకు అవసరమైన పరిస్థితుల్లో కూడా మనము ఆ అవకాశాన్ని వినియోగించుకొని మన జీవితాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం కూడా లేకుండా చేసేది అహం అన్నమాట. ఈ రకంగా కొంతమంది జీవితాల్లో చొరబడి వాళ్ళ మనసుల్లో రోజు రోజు పెరుగుతూ వాళ్ళ జీవితాల్లో ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతూ, మనుషులతోని అటు తమ జీవితంలో ఉన్నటువంటి మంచి అవకాశాలని దూరం చేస్తూ, ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తూ, మన జీవితంలో మెరుగైన పరిస్థితులను కూడా, మెరుగైన అవకాశాలను కూడా దూరం చేస్తూ మనలో తిష్ట వేసుకొని కూర్చుండేది అహం అన్నమాట. ఆ రకమైనటువంటి అహం వల్ల మనుషులు ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఈ అహం అనేది ఎక్కువగా భార్యాభర్తల మధ్యలో సంబంధాలను ఎక్కువ ప్రభావితం చేస్తూ ఉంటుంది. అనుదినం, ప్రతిరోజు, ప్రతి క్షణం భార్యాభర్తల మధ్యలో ఒకరి తోడు ఒకరు ఉండి
ఎన్నో రకాల పరిస్థితుల లోపట చేదోడు వాదోడుగా పరిస్థితులని ఎన్నో రకాల పరిస్థితులలో ముందుకు నడవాల్సినటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరి అవసరంతో ఇంకొకరు బతకాల్సిన పరిస్థితుల్లో కూడా ఈగో అనేది కనుక ఎవరిలోనైనా ఉంటే కనుక వాళ్ళ మధ్యలో ఎన్నో రకాల చిచ్చులు పెడుతూ ఎన్నో రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఎన్నో రకాల నరకాతలను క్రియేట్ చేసేది ఈగో అనమాట. ఈగో అనేది భార్యాభర్తల మధ్య ఎలాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తూ ఉంటుందంటే, ప్రతిరోజు ప్రతి క్షణం ఇద్దరు ఒక దగ్గర కలిసినటువంటి పరిస్థితుల లోపల ఖచ్చితంగా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరు అవసరంతో ఒకరు బతకాల్సినటువంటి పరిస్థితుల్లో కలిసి జీవించేటువంటి వాళ్ళిద్దరి మధ్యలో తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరి కోసం ఒకరు చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉంటాయి. ఒకరి ద్వారా ఒకరు పొందాల్సినటువంటి సహాయాలు ఎన్నో ఉంటాయి. ఒకరి కోసం ఒకరు చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉంటాయి. ఒకరి ద్వారా ఒకరు చేయించుకోవాల్సినటువంటి పనులు ఎన్నో ఉంటాయి. తప్పని పరిస్థితుల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం, ఒకరి ద్వారా ఒకరు సహాయాన్ని పొందడం అటువంటి పరిస్థితుల్లో జీవించే వాళ్ళిద్దరి మధ్యలో ఈగో కనుక అడ్డొస్తే వాళ్ళ పరిస్థితులు భయంకరంగా తయారవుతుంటాయి. నేనేంటి దానికి సహాయం చేసేదని భర్త, నేనేంటి వీడికి సహాయం చేసేదని భార్య, నేనేంటి వీడి ద్వారా సహాయం పొందేదని భార్య, నేనేంటి దాని ద్వారా సహాయం పొందేది అని చెప్పేసి భర్త. ఇలా అహంతో ఒకరి ద్వారా ఒకరితో ఒకరు తోడుగా ఉంటూ ఒకరి ద్వారా ఒకరు ఎన్నో రకాల పరిస్థితుల్లో కూడా సహాయం చేస్తూ జీవితాన్ని ముందుకు నడిపించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ అహం వల్ల అలాంటి పనులు చేసుకోలేక అహంతో ఒకరితో ఒకరు కలిసి ఉండలేక ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ అహంతో ఒకరితో ఒకరు దూరం అవుతూ ఆ అహం అడ్డొచ్చిన ప్రతిసారి ఒకరితో ఒకరు గొడవలు పడడం, ఒకరికి చేయాల్సిన పనులు ఒకరు చేయలేక ఒకరితో పొందాల్సినటువంటి సహాయాన్ని ఒకరు పొందలేక గొడవలు పడుతూ అహంకారంతో తన్నుకు సచ్చేటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. తన్నుకుంటూ ఒకరితో ఒకరు దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అదే రకంగా ఇంట్లో అత్త కోడళ్ళ మధ్యలో చెప్పలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అది చెప్తే నేను చేయాలా, దాని కంట్రోల్లో నేను ఉండాలా, అది అధికారం చెల్లిస్తే నేను అది చెప్పిన మాట వింటూ నేను నడుచుకోవాలని కోడలు, నేను చెప్తే వినదా, అది చిన్నది నేను చెప్పిన మాట వినకుండా దాని ఇష్టరాజ్యం వెళ్తూ ఉంటే నేను ఊరుకోవాలా అని చెప్పేసి అత్త. కొన్ని పరిస్థితుల్లో కోడలు చెప్తే నేను వినాలా, కోడలు నడిపిస్తే నేను నడుచుకోవాలా అనేటువంటి మనలో అత్త. ఈ రకంగా ఎన్నో రకాల పరిస్థితుల్లో ప్రొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా అత్త కోడళ్ళ మధ్య ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఎన్నో రకాల అహంకారపూరితమైనటువంటి పరిస్థితుల్లో నరకాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అత్త కోడళ్ళ మధ్యలో ఎన్నో రకాల భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయన్నమాట. అంటే ఇంకొన్ని విషయాలకు వస్తే ఉద్యోగం చేసే చోట, ఇంకొన్ని విషయాలను గమనిస్తే ఉద్యోగాలు చేసే చోట ఎదుటి ఉద్యోగితోని ఏదైనా సహాయం పొందాల్సి వచ్చినా, ఏదైనా ఆసరా తీసుకోవాల్సి వచ్చినా ఈగో అనేది అడ్డేస్తే మాత్రం మనం వాడి ద్వారా సహాయం పొందలేము, ఎదుటివాడి ఆసరాన్ని తీసుకోలేము. ఎందుకంటే అహం, వాడు చెప్తే నేను చేయాలా, వాడి సహాయంతో నేను పని చేయాలా, వాడి ఆసరాతో నేను ముందుకు నడవాలా అనేటువంటి ఆలోచనతోని సహా ఉద్యోగిని మనం నెగ్లెక్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సినటువంటి పనులు కూడా సరిగా చేయలేనటువంటి పరిస్థితుల్లో వెనకపడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అది ఏ పనైనా కానీ. అలాగే చుట్టుపక్కల ఇళ్లలో ఉండేటువంటి పరిచయస్తులు, బంధువులు, ఇలా ఎంతోమంది మనుషుల మధ్యలో ఉండేటువంటి సంబంధాలు ఈ ఈగో వల్ల ఎగిరిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అది ఈగో. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే, ప్రేమ అనేది ఉన్న చోట విడిపోయినటువంటి బంధాలు కూడా దగ్గర అయ్యి
ఆ ప్రేమతో కలిసిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలాంటి మనిషి అయినా పర్వాలేదు, ఎదుటివాడు ఎంత కఠినమైన మనిషి అయినా పర్వాలేదు, ప్రేమ అనేది మనసులో ఉండి ప్రేమతత్వంతో జీవించేటువంటి వ్యక్తి ఇలాంటి ఈగోలకు, ఇలాంటి విషపూరితమైన ఆలోచనలకు లొంగడు. ఆ మనిషిలో ఉన్నటువంటి ప్రేమతత్వం వల్ల చుట్టూ ఉన్న మనుషులతోనే కాదు, చెట్లతోని, ఇతర జీవులతోని, అన్నింటితోని, పరిస్థితులతోని కాలక్రమేణా ఎదురయ్యేటువంటి ఎన్నో రకాల పరిస్థితుల్లో కూడా ప్రేమతత్వంతో జీవిస్తూ అన్నిటితో ప్రేమగానే కలిసిపోయేటువంటి తత్వం ఉన్న మనిషి, ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా ఆ వ్యక్తి యొక్క మనసులో ఉన్నటువంటి అజ్ఞానం ఏదైతుందో దాన్ని చూసి నవ్వుకోవడం, ఆ మనిషికి దగ్గర అవ్వడం, దగ్గర చేసుకోవడం అనేటువంటి ఆలోచనలతో ముందుకు నడుస్తూ ఉంటాడు. ఇది ప్రేమతత్వంతో ఉన్నటువంటి మనిషి. ప్రేమతత్వంతో జీవించేటువంటి మనిషి ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి మనుషులతోనైనా, ఎలాంటి జీవితంలోనైనా ప్రేమగా కలిసి జీవించేటువంటి అవకాశం ఉంటుంది. ఎదుటి వ్యక్తి కూడా ఆ ప్రేమ వల్ల మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే ఎదుటి వ్యక్తులతోని, శత్రువుతోని కూడా కలిసిపోయినటువంటి సందర్భంలో కూడా భయపడి ఆ వ్యక్తితో కలిసిపోయిండానో లేకపోతే ఇంకోటానో అనుకుంటారు. కానీ అట్లా కాదు. ప్రేమతత్వం అనేది ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని శత్రువుగా భావించేటువంటి అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు ఉండవు కాబట్టి కలిసిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పూట ఎదుటి వ్యక్తిలో కూడా మార్పు అనేది వచ్చి ఖచ్చితంగా కలిసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది వాటిని తప్పుగా అర్థం చేసుకొని భయపడి వాడికి లొంగిపోయి వాడితో మాట్లాడుతున్నటువంటి ఆలోచన చేస్తుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే ప్రేమ అనే తత్వం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ థింకింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఎదుటి వ్యక్తిని అహంకారపూరితమైన ఆలోచనలతో చూడడు కాబట్టి ఆ వ్యక్తితో దగ్గర అయ్యేటువంటి ఆలోచనలు చేస్తుంటాడు, దగ్గర అవుతాడు, దగ్గర అయ్యేటువంటి ప్రవర్తనతో మెదులుతూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రేమతత్వం ఉన్నటువంటి మనిషి యొక్క జీవిత విధానం. అదే అహంకారం ఉన్న వ్యక్తి దగ్గరగా ఉన్న మనుషులు ఎంత మంచి మనుషులైనా కానీ దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూపించేది అహంకారం ఏదైతే ఉంటుందో, మనం చూపించేటువంటి అహంకారం ఏదైతే దానివల్ల ఇది అహంకారానికి ప్రేమకు ఉన్నటువంటి తేడా. ప్రేమ ఉన్న చోట ఖచ్చితంగా దూరమైనది ఏదైనా కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అహంకారం ఉన్న చోట ఇంత దగ్గరగా ప్రేమతో కలిసి ఉన్నటువంటి వ్యక్తులైనా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ అహంకారం వల్లే అత్తాకోడళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య ఎక్కువగా గొడవలు అనేటివి పెరిగిపోతూ నరకాన్ని చూస్తూ ఇబ్బందులు పడుతూ కుటుంబం అనేది గందరగోళంగా తయారయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా 90% అహంకారంతోనే కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎంతో ప్రేమతో కలిసినటువంటి మనుషులు కూడా దూరం అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగతా 10% వేరే వేరే కారణాలు అయి ఉండొచ్చు, కానీ ముఖ్యంగా 90% అహంకారం వల్ల ఏ కారణం లేకుండా విడిపోతూ సమస్యలను పెంచుకుంటూ రోజు అహంకారం వల్ల కక్షలను, ప్రతీకారాలను, పగలను పెంచుకుంటూ జీవించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అహంకారం. ఈ అహంకారం వల్ల ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడం, ఎన్నో సంబంధాలు విచ్ఛిన్నమైపోవడం, ఎంతోమంది భార్యాభర్తలు విడిపోవడం, ఎంతోమంది అత్తాకోడళ్ళ మధ్య గొడవలు జరగడం, ఎంతోమంది అన్నదమ్ములు తన్నుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పెళ్ళిళ్ళు అయ్యేంత వరకు ఎలాంటి గొడవలు ఉన్నా హాయిగా కలిసిపోయినటువంటి అన్నదమ్ములు పెళ్ళిళ్ళు అయిన తర్వాత విడిపోవడానికి కారణం ఏంటంటే భార్యల కారణంగా పెరిగేటువంటి అహంకారం. ఇది కొన్ని కుటుంబాల్లో ఇది చెప్తే వినడానికి చేదుగా ఉన్నప్పటికీ ఇది నిజం. ఎందుకంటే వేరే వేరే పరిస్థితుల్లో పెరిగినటువంటి ఆడవాళ్ళలో ఉన్నటువంటి అహంకారం వల్ల కొన్ని కుటుంబాలు అన్నదమ్ములు విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది కఠినమైన చేదు నిజం. కొన్ని పరిస్థితులు భార్యలు, ఆడవాళ్ళు ఎంత అన్యోన్యంగా కలిసి ఉన్నప్పటికీ ఆ కుటుంబంలో అన్నదమ్ములలో పెరిగి ఉన్నటువంటి అహంకారం వల్ల కూడా విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని పరిస్థితులు కొనే అవకాశం లేక విడిపోయేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కొన్ని పరిస్థితులు కలిసి వచ్చిన తర్వాత ఈ పెళ్ళిళ్ళు, భారాలు అనేటివి అడ్డం పెట్టుకొని, బాధ్యతలు అనేటివి అడ్డం పెట్టుకొని అన్నదమ్ములు తన్నుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి.
ఇంకోటి ఏంటి అంటే ఎంత హాయిగా, ఎంత హ్యాపీగా కలిసి ఉన్నటువంటి అన్నదమ్ములైనా కొన్ని పరిస్థితులలో భార్యలలో ఉన్నటువంటి అహంకారం ఏదైతుందో దానివల్ల అన్నదమ్ములు విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా అహం అనేది ఎన్నో సంబంధాలని, ఎన్నో కుటుంబాలని, ఎంతోమంది స్నేహితులని, ఎంతోమంది సహోద్యోగులని, ఎంతోమంది చుట్టూ పక్కల పరిచయస్తులని, ఎంతోమంది బంధువులని దూరం చేసేది అహంకారం అనమాట. ఈ అహంకారం వల్ల ఎంతోమంది విడిపోతూ ఉంటారు. ప్రేమకి అహంకారానికి ఉన్న తేడా ఏంటి అంటే ప్రేమ అనేది దూరమైన వ్యక్తిని కూడా దగ్గర చేస్తుంది. అహంకారం ఏంటంటే దగ్గర ఉన్న వ్యక్తిని కూడా దూరం చేస్తుంది. ఇది అహంకారం వల్ల, ఈగో వల్ల మనుషుల జీవితాలు ఏ రకంగా చిన్న భిన్నం అవుతాయి అనేది